నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ బ్రహ్మనాయుడు. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగి చక్కెర్లు కొడుతుంది అనేటువంటి సామెత పాతదైనా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు ప్రతి మనిషి జీవితంలో, ప్రతి వ్యవస్థకు సంబంధించి, ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించి ఇలాంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ సామెతకు అద్దం పట్టేటట్టు ఉంటాయనేది వాస్తవం. అయితే ఇప్పుడు నేను ఇవి అంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా ఎడిషన్లో ఒక వార్త వచ్చింది. ఆ వార్త గురించి నేను చెప్పిన తర్వాత ఎందుకు, ఎవరి గురించి ఈ యొక్క అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నాను అనేటువంటిది నేను మీతో షేర్ చేసుకుంటాను. చూడొచ్చు, ఈరోజు ఆంధ్రజ్యోతి విజయవాడ ఎడిషన్కి సంబంధించి 2.50 కోట్ల స్థలం, అంటే 2,50,00,000 రూపాయల స్థలం హాంఫట్. అంటే ప్రభుత్వాలు మారినా కబ్జా రాయిలు మాత్రం చెలరేగిపోతూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు చేసేటువంటి తప్పును కనుక మనం ఎత్తి చూపించే ప్రక్రియలో మనమే కబ్జాలు చేస్తున్నామని చెప్పేసి తెర మీదకి తీసుకొచ్చినటువంటి అనేక సంఘటనలు చూసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి నేను కూడా దానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షిని, బాధితుని అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు కనుక చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చినా వైసీపీ నేతల భూ ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. అజిత్ సింగ్ నగర్ సన్ సిటీ కాలనీలో కోట్ల రూపాయలు విలువ చేసే ఇరిగేషన్ స్థలాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనుచరుడు ఒకరు ఆక్రమించారు. సర్వే నంబర్లు మార్చి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించాడు. గుట్టుగా కొడుకుల పేర నూజివీడిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశాడు. ఇప్పుడు కొలతలు వేసి సదరు స్థలంలో నిర్మాణాలకు పూనుకున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద ఏదో ఒక డాక్యుమెంట్ సృష్టించేసి దాన్ని చదును చేసేసి ప్లాట్లు వేసి అమ్మేస్తాడు, లేదా కన్స్ట్రక్షన్ చేసేసి అమ్మేస్తాడు. లేదంటే ఎవరైనా నాన్ లోకలు గుంటూరు నుంచో, ఒంగోలు నుంచో, శ్రీకాకుళం నుంచో, విశాఖపట్నం నుంచో విజయవాడ వచ్చి పొరపాటున అక్కడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో చుట్టుపక్కల ఇంటి స్థలం కొన్నారా, మీ పని ఖతం. దానికి ఏదో ఒక లింకు డాక్యుమెంట్, తప్పుడు డాక్యుమెంట్ సృష్టిస్తాడు. తద్వారా తనకున్నటువంటి రౌడీజంతో అక్కడికి వెళ్ళి అతను పాగా వేస్తాడు. ఎవరైతే ఆ యొక్క స్థలాన్ని కొనుక్కున్న ఓనర్లకు చుక్కలు చూపిస్తాడు. అతను ఎవరు అనుకుంటున్నారా? ఒక్కసారి చూపిస్తాను చూడండి అతను ఎవరు అనేది. ఇతని పేరు చింతా శ్రీనివాస్. విజయవాడ అజిత్ సింగ్ నగర్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను. భూ కబ్జాలు, భూదందాలు, భూ ఆక్రమణలే పరమావధిగా బతికేటువంటి చింతా శ్రీనివాస్ విజయవాడ నగరానికి చెందినటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీకి చెందినటువంటి అనుచరుడిగా ఇతనికి స్థానికంగా పేరుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇతను చేసినటువంటి అరాచకాలకు అదుపు లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి అంశం మొత్తం ఒకసారి చదువుదాం. అజిత్ సింగ్ నగర్ సన్ సిటీ కాలనీలోని ఇరిగేషన్ స్థలాలు భూరాబందుల చెరలోకి వెళ్ళిపోతున్నాయి. స్థానికంగా ప్రభుత్వ భూములపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కబ్జాదారులకు వరంగా మారింది. అంటే దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాధికారులే కొంతమంది కబ్జాదారులకు సహకరించినటువంటి వైనం గతంలో అనేక సందర్భాల్లో కూడా వెలుగు చూసింది. అది నిజంగా దురదృష్టకరం. గత వైసీపీ పాలనలో ఇదే కాలనీలో ఇరిగేషన్ భూముల కబ్జాకు ప్రయత్నించి విఫలమైన ఓ వైసీపీ నేత మరోసారి కాలనీపై వాలిపోయాడు. ఈసారి ఏకంగా ఇరిగేషన్ భూమిని తన ఇద్దరు కొడుకులకి గిఫ్ట్ కింద ఇచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేయించి పొజిషన్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇరిగేషన్ భూమిని తన కొడుకులకి ఆయన గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తాడు. పాత డాక్యుమెంట్లు పుట్టించి స్థానిక సన్ సిటీ కాలనీలోని సర్వే నెంబర్ 32లో ఎకరం 20 సెంట్లు, అంటే 1.20 ఎకరాలంటే ఎకరం 20 సెంట్లు ఇరిగేషన్ స్థలం ఉంది. అందులో 2.5 కోట్ల రూపాయలు విలువ చేసి 550 గజాల భూమిని నకిలీ పత్రాలు సృష్టించిన వైసీపీ నేత ఎమ్మెల్సీ అనుచరుడు భూమి తనదంటూ రంగంలోకి దిగిపోయాడు. తన తండ్రి తనకు వీలునామా రాశాడంటే ఏకంగా ఇరిగేషన్ స్థలానికి పాత డాక్యుమెంట్లు పుట్టించాడు. చూసారా, ఇరిగేషన్ స్థలానికి తన తండ్రి తనకు వీలునామా చేశాడని చెప్పేసి డాక్యుమెంట్లు పుట్టించేసి తన కొడుకుల పేరుతో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశాడు. ఎవరు సహకరిస్తున్నారు అతనికి? ఏ అధికారులు సహకరిస్తున్నారు? ఏ నాయకులు సహకరిస్తున్నారు? ప్రభుత్వాలు మారినా ఈ పరిస్థితులు మారట్లా. గుట్టు చప్పుడు కాకుండా నూజివీడులో రిజిస్ట్రేషన్. నగరంలో సదరు స్థలాలు రిజిస్ట్రేషన్ చేస్తే కబ్జా వ్యవహారం బయటపడుతుందని భయపడ్డ వైసీపీ నేత గుట్టు చప్పుడు కాకుండా ఆన్లైన్ విధానం ఉపయోగించుకొని నూజివీడులో రిజిస్ట్రేషన్ చేయించేశాడు. తన ఇద్దరు కుమారులను ఒక్కొక్కరికి 225 గజాల చొప్పున ఇద్దరికి 550 గజాల రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పుడు ఆ భూములు తనవని కలరింగ్ ఇచ్చేస్తున్నాడు. చూసాడా, ప్రభుత్వ భూములను కొడుకులు ఇద్దరు పేట చేర్చడం చేయించేశాడంట. అంటే ఎవరి సొమ్ము
ఎవరు దానం చేస్తున్నారు, ఎవరు ఆక్రమించుకుంటున్నారు? 2 రోజుల కిందట కబ్జా స్థలాల్లోకి వెళ్ళి కొలతలు కూడా వేయించినట్టు స్థానికులు చెబుతున్నారు. రేపో మాపో నిర్మాణాలు చేపట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సర్వే నెంబర్ మార్చి కొడుకులకు వీలునామా, గుట్టు చప్పుడు కాకుండా నూజివీడులో రిజిస్ట్రేషన్, పొజిషన్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు. గత వైసీపీ పాలనలోనే కబ్జా యత్నం, అప్పట్లో వరుస కథనాలతో అడ్డుకున్న ఆంధ్రజ్యోతి. దర్జాగా కబ్జా, ఖద్దరు చొక్కా వేసుకొని 10 మందిని వెంట పెట్టుకుని దర్జాగా వస్తారు. ఖాళీ స్థలంలో కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. ఎదురుగా కనిపిస్తున్న స్థలాన్ని కబ్జా చేసి చదును చేయమని అనుచరులకు చెప్తాడు. అయ్యగారి నుంచి ఆర్డర్ రావటం ఆలస్యం, అనుచరులు రంగంలో దిగిపోతారు. ఖాళీ స్థలాన్ని చదును చేసేసి రోడ్డు వేసేసి రెడీ చేసేస్తారు. ఆ తర్వాత ముక్కలుగా చేసి అమ్మేస్తారు. అజిత్ సింగ్ నగర్ లోని సన్ సిటీ కాలనీలో 3 కోట్ల విలువైన ఇరిగేషన్ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసేసి చల్లగా జారుకున్న కబ్జా కింగ్ అవినీతి భాగోతం ఇది. ఇక్కడ మీకు ఫోటో చూపిస్తాను. ఇక్కడ ఫోటో చూడండి ఒకసారి. చూసారా, ఇక్కడ కొలతలకు వచ్చాడు ఒక ప్రబుద్ధుడు. ఈ ప్రబుద్ధుడు నేను చెప్పిన చింతా శ్రీనివాసు ఈ ప్రబుద్ధుడు. ఇదిగోండి అసలు ఫోటో, ఒరిజినల్ ఫోటో ఇది. ఎందుకంటే మన దగ్గర అన్ని ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోని ఆంధ్రజ్యోతిలో ప్రచురించాడు. బాగా చూడండి, కొలతలు పెట్టేస్తాడు, వాలిపోతాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నేను చెప్పాను కదా, ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తాడు. తర్వాత నాన్ లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్థలాలను ఆక్రమించేస్తాడు. ఎవరైతే లోకల్గా బలహీనులు ఉంటారో వాళ్ళ మీదకి చెలరేగిపోతాడు. మంది మార్బలంతో వచ్చి పని పూర్తి చేసిన కబ్జా కింగ్. స్థానికుల ఫిర్యాదుతో అధికారుల రాక సమాచారం అందుకున్న పరారైన గ్యాంగు. గతంలోనూ అనేక స్థలాలు ఇలాగే ఆక్రమణ. గతంలోనూ అనేక స్థలాలు ఇతను ఆక్రమించాడు. ముక్కలుగా చేసి అమాయకులకు అమ్మకాలు చేశాడు. ఇతను అజిత్ సింగ్ నగర్లో ఒక చీడ పురుగులాగా ఇతను తయారయ్యాడని స్థానికులు వాపోతా ఉన్నారు. చూశారు కదా, నేను చూపించిన ఫోటో చూశారు కదా, ఆంధ్రజ్యోతి ఎడిషన్లో పడినటువంటి ఫోటో. ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఫోటో మీకు మ్యాచ్ చేసి చూపించాను కదా. కాకపోతే ఇక్కడ అతను ఫోటో అయితే వేశారు కానీ ఎక్కడెక్కడ పేరు రాయిలా. చూడండి, అజిత్ సింగ్ నగర్ సన్ సిటీ కాలనీలో బుడమేరును ఆనుకుని ఉన్న ఓ దేవాలయం పక్కన ఇది 40 సెంట్ల ఇరిగేషన్ స్థలం ఉంది. నగరంలోని గాంధీనగర్ చెందిన ఒక కబ్జా కింగ్ దానిపై కన్నేశాడు. అనుకున్నదే తడవుగా అనుచరుల రంగంలోకి దింపాడు. డోజర్లతో స్థలాన్ని చదును చేసి బుల్డోజర్లతో రోడ్డు కూడా ఏర్పాటు చేయమన్నారు. బహిరంగంగా ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన ప్రయత్నించడానికి గమనించిన స్థానికులు టౌన్ ప్లానింగ్ ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల రాక ఆ విషయం తెలుసుకుని ఆ కబ్జా కింగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. నాడే కబ్జాకి యత్నం అడ్డుకున్న ఆంధ్రజ్యోతి అని కూడా ఇంకొక కథనం ఉంది దీంట్లోనే. అయితే ఈ కబ్జాకు ప్రణాళిక అంతా గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. భూముల కబ్జాలో తిమింగలంలా పేరున్న వైసీపీ నేత అప్పట్లోనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ స్థలంలో ఆక్రమణకు దిగాడు. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతి 2023 జూలై 16, 17, 18వ తేదీలో వరుస కథనాలు ప్రచురించింది. దీంతో అధికారులు అక్కడ చేరుకుని బోర్డులు ఏర్పాటు చేయడంతో వైసీపీ నేత అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. అనంతరం తిరిగి ఇప్పుడు ఈ స్థలంలోకి వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. రిజిస్ట్రేషన్ చేయించింది ఇలా. సన్ సిటీ కాలనీలోని ఇరిగేషన్ భూములను తన కొడుకుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకొని అన్ని రకాల అడ్డదారులు తొక్కాడు. ఇరిగేషన్ స్థలం 32వ సర్వే నెంబర్లో ఉండగా ప్రస్తుతం సదరు సర్వేలోని భూముల రిజిస్ట్రేషన్ అవ్వకపోవడంతో అదే స్థలాన్ని పక్కనే ఉన్న రిజిస్ట్రేషన్ భూముల్లో సర్వే నెంబర్ 31/1A పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలుస్తుంది. 31/1A రిజిస్ట్రేషన్తో 32వ సర్వే భూముల్లో ఉన్న 550 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదండి ఓవరాల్గా ఆంధ్రజ్యోతిలో ఎన్టీఆర్ జిల్లా ఎడిషన్లో ప్రచురించినటువంటి వార్త. దానికి సంబంధించి ఎవరి గురించి ప్రచురించిందో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిని కూడా నేను మీ ముందు పెట్టాను. ఈ వ్యక్తి ఈయన చింతా శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి. ఇదే చింతా శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి అదే అజిత్ సింగ్ నగర్లో వర్మ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు స్థలాన్ని ఆక్రమించాడు. అతను ఒంగోలుకు చెందినటువంటి వర్మ విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఒక స్థలాన్ని కొనుగోలు చేశాడు. అతను వాళ్ళ తండ్రి గారు. అయితే ఆ స్థలం నాదంటూ దొంగ డాక్యుమెంట్లు సృష్టించాడు ఎవరైతే చింతా శ్రీనివాస్ ఉన్నాడో అతను. అయితే అతను గతంలో ఆ స్థలాన్ని లీజుకు తీసుకొని ఒక స్క్రూట్నీ పాయింట్ ఏర్పాటు చేశాడు. దాదాపు 3-4 సంవత్సరాలు వారికి అద్దె కూడా చెల్లించాడు. ఆ తర్వాత ఆ స్థలం నాదంటూ అతను మీద వర్మ అనేటువంటి అతని మీద తిరగబడి, నరేంద్ర వర్మ అనేటువంటి అతని మీద తిరగబడి ఆ స్థలాన్ని ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ సృష్టించేసి ఆ స్థలంలో పొజిషన్ తీసుకునేందుకు అక్కడికి వెళ్ళి వర్మని భయపెట్టి అక్కడ రాకుండా చేసిన క్రమంలో వర్మ అనేటువంటి ఆ బాధితుడు, నరేంద్ర వర్మ అనే బాధితుడు ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశాడు. ఆ సెల్ఫీ వీడియో ఏదైతే ఉందో, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నాకు ఎవరైనా సహకరించండి, ఈ విధంగా చింతా శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ విధంగా నా స్థలాన్ని ఆక్యుపై చేస్తున్నాడని చెప్పేసి అతను సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో చక్కెర కొట్టిన క్రమంలో నేను ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది మన ప్రైమ్ నైన్ బృందంతో. అక్కడ నేను ఆ బాధితుడి యొక్క వాయిస్ తీసుకున్నాను. అక్కడ జరిగిన పరిస్థితులన్నీ టెలికాస్ట్ చేశాము. ఆ క్రమంలో చింతా శ్రీనివాసు అదేవిధంగా అతనికి సహకరిస్తున్నటువంటి ఒక లాయర్ ఎవరైతే ఉన్నాడో, ఇతని యొక్క అరాచకాలకు సహకరించే ఆ లాయర్ కూడా కలిసి నా మీద వారు
ఒక యుద్ధ వాతావరణాన్ని అక్కడ సృష్టించారు, గొడవకి దిగిన పరిస్థితి ఉంది. అయితే నేను బాధితుడు వాయిస్ తీసుకోవడానికి మాత్రమే వచ్చాను, ఎక్కడా కూడా ఆ స్థలానికి సంబంధించి ఎక్కడా కూడా నేను దాంట్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. బాధితుడు వాయిస్ ఒకవేళ మీరు బాధితులైతే మీ వాయిస్ కూడా నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ రోజు నా ఫోటోలు వీడియోలు నేను వాయిస్ తీసుకునే క్రమంలో నన్ను ఫోటోలు తీసి స్థలం దగ్గరికి బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి జర్నలిస్ట్ ఆయన వచ్చారు. ఆయన దగ్గరుండి ఇక్కడ ఆయన కబ్జా చేసేస్తున్నాడు, ఈ స్థలాన్ని ఆక్యుపై చేస్తున్నాడు నరేంద్ర వర్మకు మద్దతుగా అని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నా మీద ఒక ఎలిగేషన్ సృష్టించినటువంటి వ్యక్తి చింతా శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి. అయితే ఈ చింతా శ్రీనివాస్కు సంబంధించి ఏవైతే వర్మ అనేటువంటి అతను నరేంద్ర వర్మకు స్థలాన్ని ఆక్యుపై చేశాడో ఆ డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో నేను బాధితుడు నరేంద్ర వర్మను తీసుకుని వెళ్ళి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు గారికి ఆ డాక్యుమెంట్ సమర్పించడం జరిగింది, వారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డీసీపీ గారికి, స్థానిక అజిత్ నగర్ సిఐ గారికి ఆయన రిపోర్ట్ కూడా పంపడం జరిగింది. దీని మీద నాకు రిపోర్ట్ కావాలని చెప్పేసి ఆయన అడగటం జరిగింది. అంటే ఒక ఐపీఎస్ సమక్షంలో ఒక సిటీ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్గా ఉన్న నేను సిటీ కమిషనర్ గారిని సంప్రదించి అయ్యా ఈ విధంగా బాధితుడికి న్యాయం జరిగింది, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశాడు. తద్వారా ఈ బాధితుడు నాకు 10 సంవత్సరాల నుంచి కూడా అతనితో నాకు పరిచయం ఉంది, అతను నేను కలిసి చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈయన వైపు న్యాయం ఉంటే ఈయనకు న్యాయం చేయండి, డాక్యుమెంట్లు ఇవ్వు అని చెప్పేసి మేము సిటీ కమిషనర్ రాజశేఖర బాబు గారిని నేనే దగ్గరుండి బాధితుని తీసుకుని వెళ్ళి రాజశేఖర బాబు గారిని కలవడం జరిగింది. ఆయన ఒక రిఫరెన్స్ లెటర్ పాస్ చేశారు డిప్యూటీ కమిషనర్ గారికి. ఇమీడియట్గా దాని మీద ఒక ఎంక్వైరీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. జరిగినటువంటి క్రమంలో ఎవరైతే చింతా శ్రీనివాస్ ఉన్నాడో ఇతను నా మీద ఒక ఎలిగేషన్ సృష్టించి నన్ను ఒక కబ్జాదారుడిగా నేనేదో దందాలు చేస్తున్నా అని చెప్పేసి నా మీద సృష్టించిన ఎలిగేషన్ ఏదైతే ఉందో ఆ ఎలిగేషన్కి సంబంధించి పూర్తి ఆధారాలతోటి పబ్లిక్లోకి రావాలి అని చెప్పేసి నేను దాదాపు 45 రోజుల పాటు నేను మీడియాకి స్క్రీన్కి కూడా దూరంగా ఉండడం జరిగింది. ఈరోజు అంటే పాపం పండుతుంది, ఎవరైనా సరే పాపం అనేది ఏదో ఒక రోజు పండాల్సిందే. దుర్మార్గుడు ఎప్పుడైనా సరే ఎక్కువ కాలం నిలబడలేడు. నేను ఇందాక చెప్పినట్టు నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం మొత్తం సర్క్యులేట్ అవుతుంది. సో ఆ క్రమంలో భాగంగానే 45 రోజుల తర్వాత ఈ చింతా శ్రీనివాస్ అనేటువంటి ఈ ఇరిగేషన్ భూముల్లో ప్రస్తుతం పాగా వేసేందుకు వైసీపీ నేత చేస్తున్న కొలతలు అని చెప్పేసి ఈ చింతా శ్రీనివాస్ ఫోటో ఏదైతే వచ్చిందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ ఒకసారి తెలిసిపోయింది. ఆల్రెడీ అజిత్ సింగ్ నగర్ వాసులు ఎవరిని అడిగినా చింతా శ్రీనివాస్ యొక్క భాగోతం చెప్తాడు. సో ఇది మరొకసారి ఇది ఆంధ్రజ్యోతిలో ఎన్టీఆర్ జిల్లా ఎడిషన్లో మెయిన్ ప్రధాన వార్తగా ఇది నిలిచిన తర్వాత ఈ ఆధారాలను రాష్ట్ర ప్రజల ముందుకి తీసుకుని రావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈరోజు ఇతనికి సంబంధించినటువంటి ఏవైతే ఈ ఎపిసోడ్ ఉందో ఈ ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్గా నేను బాధితుల వైపు ఉంటాను, బాధితులకు అండగా ఉంటాను. ఖచ్చితంగా నిజాన్ని నిర్భయంగా మేము ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ విధమైనటువంటి వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం.